హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 46. ఉదయాన్నే అభి రూమ్ లో నుంచి బయటకు వచ్చి అతిథిని చూస్తాడు. రంగమ్మని పిలిచి తన హెల్ప్ తో అతిథిని బెడ్రూమ్ లో పడుకోబెడతాడు. అభి అతిథి వైపు చూడగానే తను చేసిన పని గుర్తొస్తుంది. చాలా బాధపడతాడు. అభి డాక్టర్ని పిలిపించి అతిథి పరిస్థితి చెప్తాడు. డాక్టర్, ఈమె మానసిక స్థితి బాగోలేదు, చాలా ఒత్తిడిలో ఉంది, అందుకే పడిపోయింది. మెడిసిన్ ఇచ్చాను, 1 గంటలో లేస్తుందని చెప్పగానే అభి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా డాక్టర్ అని అడుగుతాడు. డాక్టర్, అవసరం లేదు, తన ఏజ్ తక్కువే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు, తొందరగానే సెట్ అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. అభి అనురాగ్ని రంగంకి అప్పచెప్పి అతిథి దగ్గరే కూర్చుని, నేను నీకు దగ్గర కాలేను అతిథి, దూరం చేసుకోవడం కూడా కష్టమే కానీ తప్పదు. ప్రేమ అనే పదం నా లైఫ్ లో నాకు దూరం అయిపోయింది. అది నీ రూపంలో వచ్చినా నాకు అవసరం లేదు. నాకు నా దీక్ష కావాలి, తన ప్రేమ మాత్రమే కావాలి అని అనుకుని అతిథిని చూస్తూ ఉండిపోతాడు. అతిథి నిద్రలో, అభి ప్లీజ్ నన్ను ఇంట్లోంచి పంపించేయొద్దు, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను, నన్ను నరకంలోకి తోయొద్దు, నాన్నని మాత్రమే కలవనివ్వు చాలు ప్లీజ్ అని కలవరిస్తూ ఉంటుంది. అభి అతిథితో ఉండలేక తనకు తోడుగా రంగమును పెట్టి తన రూమ్ కి వెళ్ళిపోతాడు. అనురాగ్ నిద్ర లేచి అతిథి కోసం వెతుకుతూ ఉంటే, లేచావా నానా, రా మనం ఫ్రెష్ అయ్యి ఆడుకుందాం అని పిలుస్తాడు. దానికి అనురాగ్ నవ్వుతూ అభి దగ్గరికి వచ్చి ఎత్తుకోమంటాడు. మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అతిథిని. అతిథి నెమ్మదిగా లేచి కళ్ళు తిరుగుతూ ఉంటే మళ్ళీ బెడ్ మీద పడిపోతుంది. అతిథి అభి ఎక్కడా అని అడిగితే, రంగమ్మ అనురాగ్ బాబుతో ఉన్నారమ్మా, నన్ను మీకు తోడుగా ఉండమన్నారు, ఏం తెమ్మంటారమ్మా, జ్యూస్ పాలు అని అడుగుతుంది. అతిథి నాకు కొంచెం వాటర్ తీసుకురా చాలు అనగానే, రంగమ్మ డాక్టర్ మీరు చాలా బలహీనంగా ఉన్నారని చెప్పారంటమ్మా, సార్ మీకు బలమైన పదార్థాలు ఇమ్మన్నారు, నేను వెళ్ళి రాగిజావ కాచి తీసుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది. అతిథి విండోలో నుంచి బయటికి చూస్తే అభి అనురాగ్ ఇద్దరు నవ్వుకుంటూ నీళ్లతో ఆడుకుంటూ కారు కడుగుతూ ఉంటారు. అతిథి ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చిపోతుంది. అతిథి అభి నా ప్రేమని ఇంత ఈజీగా కాదంటాడు అని అనుకోలేదు, నా మీద తనకు ప్రేమ లేదు అనేది అబద్ధమని నాకు ఖచ్చితంగా తెలుసు, నేను అభి స్టాండర్డ్ కి కట్ట కాదని అనుకుంటున్నాడా, నో, అభి అలా ఎప్పటికీ ఆలోచించడు అని అభి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అతిథి తినేసి కొంచెం నీరసం తగ్గగానే రూమ్ లో నుంచి బయటికి వస్తుంది. అనురాగ్ అతిథిని చూడగానే ఫాస్ట్ గా తన దగ్గరికి వచ్చి ఎత్తుకోమని గొడవ చేస్తూ ఉంటాడు. అభి అనురాగ్ మీ ఆంటీకి హెల్త్ బాగాలేదు, తను నిన్ను క్యారీ చేయలేదు, మనం బయటికి వెళ్ళొద్దాం రా అని అనగానే అనురాగ్ అతిథి కాళ్ళు గట్టిగా పట్టుకుంటాడు. అతిథి అనురాగ్ ని ఎత్తుకుని, వాడు నాతోనే ఉంటాడు, ఎక్కడికి రాడు, నేను అనురాగ్ ని మిస్ అయ్యాను, తనతోనే ఆడుకుంటాను అని లోపలికి తీసుకెళ్తూ ఉండగా ఆడుకుంటూ ఉంటాడు. రంగమ్మ, అమ్మ అయ్యగారు బాబుకి స్నానం చేయించి రెడీ చేయమన్నారమ్మా అని అనురాగ్ ని తీసుకెళ్లబోతే అతిథి, చూడు రంగమ్మ, అనురాగ్ ని నేను రెడీ చేస్తాను, తన పనులన్నీ నేనే చూసుకుంటాను, నువ్వు ఇంటి పనులు మాత్రమే చూసుకో అని చెప్పి పంపిస్తుంది. కొంతసేపటికి అభి అతిథి రూమ్ లోకి వచ్చి కోపంగా, అతిథి నీకు హెల్త్ బాగోలేదు కదా, రెస్ట్ తీసుకో, ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు, వాడిని రంగంకి అలవాటు చేయాలి అనుకుంటే నువ్వు అడ్డుపడతావేంటి అని అనగానే, అతిథి నా హెల్త్ నేను చూసుకుంటాను, మీకెందుకు, నాకేం కాదులే, నాకేమైనా అయితే మా వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోవాలని భయపడకండి, బ్రతికే ఉంటాను, రంగమ్మకి అలవాటు చెయ్యాలంటే టైం పడుతుంది, మనసులో ఏదో పెట్టుకుని చిన్నపిల్లాడి ఇష్టాలతో ఎమోషన్స్ తో ఆడుకోవద్దు, వాళ్ళది సున్నితమైన మనసు అని చెప్పి అభి వైపు చూస్తుంది. అభి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉంటాయి. అతిథి అనురాగ్ ని గార్డెన్ లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. అనురాగ్ కాసేపు ఆడుకుని అలసిపోయి నిద్రపోతాడు. అతిథి రంగంని కాఫీ చేయమని చెప్పి తనే అభి కోసం తీసుకెళ్తుంది. అభి అతిథి వైపు చూసి రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోతాడు. అతిథి అభికి ఎదురుగా వచ్చి కాఫీ కప్పు కళ్ళకి ఎదురుగా పెడుతుంది. అభి కాఫీ తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టేస్తాడు. అతిథి అభి వైపు కోపంగా చూస్తూ ఉంటే, అభి ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు, నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళు అని అనగానే అతిథి మూతి ముడుచుకుని బయటికి వెళ్ళిపోతుంది. అభి అతిథి వెళ్ళిపోగానే, రంగమ్మ నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు, నేను ఆఫీస్ పని చేసుకోవాలి అని రూమ్ డోర్ లాక్ చేసుకుంటాడు.
ఇక హాస్పిటల్ ఎంట్రన్స్ లో సుదీప్ గొడవ చేస్తూ ఉంటాడు. సెక్యూరిటీ మిమ్మల్ని లోపలికి పంపించొద్దని మా సార్ ఆర్డర్ వేశారు, బయటికి వెళ్ళండి. సుదీప్ ఎవడ్రా మీ సార్? డబ్బుల కోసం హాస్పిటల్ పెట్టుకున్నారు, మేము హాస్పిటల్లో బిల్లు కడుతున్నాం, అలాంటప్పుడు మమ్మల్ని ఎలా ఆపుతారు అని అంటే సెక్యూరిటీ అదంతా మాకు తెలీదు, నువ్వు లోపలికి మాత్రం వెళ్ళలేవు. హబీ హాస్పిటల్కి వస్తాడు. లోపలికి వెళ్ళబోతుంటే సుదీప్ అడ్డుపడతాడు. సుదీప్, ఓయ్ నువ్వేనా ఈ హాస్పిటల్ ఓనర్వి? ఏదో మా వర్షాన్ని ఇచ్చిన ఫ్యామిలీ అని మా అక్క చెప్తే మర్యాదగా మాట్లాడుతున్నాను, నన్ను మా ఫ్యామిలీ దగ్గరికి పంపించారంట, ఏంటిది? అభి సుదీప్ కాలర్ పట్టుకుని, నేనే నిన్ను రానివద్దన్నాను, కారణాలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ ఫ్యామిలీ అనుకుంటే మీ బావ రూమ్ లో ఖరీదైన మెడిసిన్ నేలపాలు చేయవు, హాస్పిటల్ నుంచి గెంటేస్తారని భయం లేకుండా గొడవ చేయవు. ఏదో తెలిసిన వాళ్ళని ఊరుకుంటున్నాను, లేకపోతే పోలీసులను పిలిచి లోపల వేయించేవాడిని, పక్కకు పో అని పక్కకి విసిరేస్తాడు. సుదీప్ కింద పడతాడు. అభి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అభి, సెక్యూరిటీ ఇలాంటి వాళ్ళని హాస్పిటల్లో అడుగు పెడితే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి, జాగ్రత్తను వార్నింగ్ ఇచ్చి హాస్పిటల్ లోపలికి వచ్చి తిన్నగా నాగేంద్ర రూమ్ వైపుకి వెళ్తాడు. సరోజ రూమ్ లో నాగేంద్ర పక్కన కూర్చుని ఉంటుంది. అభి రూమ్ లోకి రాగానే సరోజ లేచి ఒక్కసారిగా పక్కకు వస్తుంది. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.